హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనము బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. ఈరోజు 2 వచనాలు. ఒక్క విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి. సండే మనం ఫ్యామిలీస్ అందరం కలిసి, లేకపోతే ఫ్రెండ్స్ని కూడా తీసుకొని, బంధువులను తీసుకొని, ఇంటి పక్కన వాళ్ళతో అందరితో కలిసి చర్చ్కి వెళ్తూ ఉంటాం కదా. సో కంపల్సరీ మన జీవితంలో చర్చ్కి వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. చర్చ్లో మందిరంలో గడపాలి, చాలా దీవెనలు, అది ఆశీర్వాదము, మనకు అన్ని విధాలుగా మంచిది అని పిల్లలతో పాటు అందరం మనం కలిసి ఒక కుటుంబంగా మనము చర్చ్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం కదండి. సో అదే టైంని స్పెండ్ చేసిన తర్వాత మరలా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అదే ఫ్యామిలీ, చర్చ్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాము, అందరిని చూసుకుంటూ అందరితో కలివిడిగా మాట్లాడతాము, అందరితో కూడా షేర్ చేస్తాము, మన మంచి చెడులు అన్నింటినీ షేర్ చేసుకుంటాము. అలాగనే మన ఫ్యామిలీతో కూడా మనం ఎవరితోటైతే చర్చ్కి వెళ్ళామో అక్కడ కూడా అందరం ఒక కుటుంబంలాగా స్పెండ్ చేసి సంతోషంగా గడుపుతాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన పరిస్థితి, మన సమయం ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఫ్యామిలీతో ఎలా ఉన్నాము, అది కూడా మనము గమనించాలి. ఎందుకంటే చర్చిలో ఉన్నప్పుడు నిన్ను చూస్తున్న ఆ దేవుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా, నీ రూమ్లో ఉన్నప్పుడు కూడా, నువ్వెక్కడ మెయిన్ నీ పిల్లలతో, నీ భార్యతో, పెద్దవాళ్ళతో, లేకపోతే నీ పక్కన వాళ్ళతో, నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా దేవుడు అదే దేవుడు అలాగనే చూస్తారు. మందిరంలో ఉన్నప్పుడు ఎలాగైతే చూసారో, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుడు అలాగనే చూస్తుంటారు, గమనిస్తుంటారు కదండి. సో ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనం ఇప్పటి నుంచి మనం చర్చ్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఇష్టంగా దేవుడి సన్నిధికి వెళ్తున్నామో అని, ఎలాగైతే మనము ఆయన దీవిస్తారు, ఆయన సన్నిధిలో మనం స్పెండ్ చేస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు అని ఎటువంటి భావంతో మనం వెళ్తూ ఉంటామో, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా, ఇంట్లో కూడా సమాధానంగా ఉంటే దేవుడు చూస్తారు. ఇది దేవుడి ప్రేమను మన ఫ్యామిలీలో షేర్ చేసుకుంటున్నాము, ఇది కూడా దేవుడు చూస్తూ ఉంటారు అని మనం అందరంగా కలిసి ఒక కుటుంబంగా సంతోషంగా, సమాధానంగా, గొడవలు లేకుండా, అల్లర్లు లేకుండా, అనుమానాలు, అవమానాలు, చీకాకులు, తిట్టుకోవడాలు ఇవేమీ లేకుండా మనం గడపగలిగితే ఆ రోజుని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తారు. సరేనా? అలానే చర్చ్కి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, చర్చ్కి వెళ్ళిన తర్వాత అండ్ వచ్చిన తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనండి. సో మనల్కి దేవుడు దీవించారు, దేవుడు మనల్ని చూసి ఓకే భలా విశ్వాసానని ఆయన కూడా మనల్ని మెచ్చుకుంటూ ఉన్నారు కదా. సో మనం మంచి చేసినప్పుడు ఎలా మెచ్చుకుంటారో, మన ద్వారా ఆయనకు బాధ కలిగే విషయాలు చేసినప్పుడు కూడా ఆయన బాధపడతారు కదండి. సో ఈ చిన్న చిన్న విషయాల్లో మనము తోటుపాట్లు లేకుండా, మనం ఎక్కడ కూడా జారకుండా, చిన్న చిన్న విషయాల్లోనే మనం సరి చేసుకోగలిగితే, ఆయన స్వభావాన్ని మనము ఫస్ట్ కుటుంబంలో చూపించగలిగితే, ఆయన ప్రేమను మనం మొదట కుటుంబంతో షేర్ చేసుకోగలిగితే, ఆ దీవెనలు మనతో పాటు ఆగిపోవు, మనల్ని దీవిస్తారు. నెక్స్ట్ మన పిల్లలను కూడా ఆయన దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలు ఎలా ఉంటాయండి? అనారోగ్యాలు ఉండవు, అవమానాలు ఉండవు. అండ్ అలాగనే ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే లేమి, కొరత, వేదన ఇవేది కూడా ఉండదు కదండి. అంత హ్యాపీగా ఉంటుంది కదా. సో అటువంటి విధంగా దేవుని ఆశీర్వాదాలను మనము పొందుకోగలుగుతాం. ఓకేనా? బైబిల్ నుంచి చదువుకుందాం. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనము. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీవు విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి వాక్యం ఎంతటితో దీవించినగాక. ఆమెన్. ఆ గ్రుడ్డివాడికి ఎలాగైతే విశ్వాసం వలన కోల్పోయిన తన చూపును, గ్రుడ్డితనాన్ని కోల్పోయిన తన చూపును ఎలాగనైతే పొందుకొని సంతోషంగా వెళ్ళాడో, రేపటి రోజున మనం కూడా సంతోషంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన మనము మెండైన దీవెనలు, ఆశీర్వాదాలతో రిటర్న్ మన ఇంట్లో, మనం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా మనం అదే స్వభావాన్ని ధరించుకొని అట్లాగనే ఉండి ఆయన ప్రేమను వెదజల్లుతూ, ఆయన సువార్తను కూడా ప్రకటించగలుగుతూ మనం ముందుకు సాగిపోదాం. ఓకేనండి. సో మనం కూడా కోల్పోయిన వాటిని ఆ గురుడివాడికి లాగానే మనం కూడా మన జీవితంలో ఈ రోజున ఏది కోల్పోయి ఉంటామో మనకంటే దేవునికి తెలుసు కాబట్టి, మనకి పూర్వస్థితి కంటే మెండైన స్థితిని, నూరంతలుగా దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తారు. ఓకేనా? సో హ్యాపీగా ఉండండి. ఆ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి.
మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సంతోషంతో సమాధానంతో సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని నీ నాన్న తండ్రి, నీ బిడ్డలుగా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి. యేసయ్య, ఎవరి కుటుంబంలో శాంతి సమాధానాలు నానా ప్రభా లేకుండా అల్లరి చిల్లరగా గొడవలతో నానా అసమాధానంతో దుఃఖంతో వేదనతో ఉన్న కుటుంబాలకు నీ యజమానిగా నిలబడండి. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధల్లో ఉన్న వారికి సహాయం చేయండి. ఆర్థికంగా దీవించగలిగిన దేవుడవు నీవే, ఆర్థికంగా పోషించగలిగిన దేవుడవు, పోషించే దేవుడవు నీవే. కాబట్టి తండ్రి, పోగొట్టుకున్న వాటికి నాయన తండ్రి నీవే నూరంతలుగా నాయన రెండంతలు ఆశీర్వాదాలను దయచేయమని, అప్పుల బాధలు లేకుండా మొత్తము కూడా నా ప్రభ తీసివేయమని, పెరికివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యాన్ని తీసివేయండి, గద్దించండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. సంతోషంతో మేమందరం నీ సన్నిధిలో గడిపి మేము మరలా మా కుటుంబాలతో కూడా నీ సంతోషాన్ని, సమాధానాన్ని మేము నైనా తండ్రి వెదజల్లే వాళ్ళుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని, కుటుంబాలుగా నేను ప్రేమించే స్వభావాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.